రేపటి నుంచి సిపిఎస్ ఉద్యమంలో పాల్గొంటాను. ఉపాధ్యాయుల సమస్యలు మండలిలో చర్చిస్తాను. ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా ఉపాధ్యాయులు ఓటేశారు. ప్రభుత్వంతో పోరాడి ఉపాధ్యాయుల హక్కులు కాపాడుతాను. ప్రలోభాలు పెట్టినప్పటికీ ఉపాధ్యాయులు నాకు ఓటు వేశారు. నన్ను గెలిపించిన వారికి కృతజ్ఞతలు. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన యూటీఎఫ్ బలపరిచిన బొర్రా గోపీమూర్తి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించిన గోపీమూర్తి. పోలైన 15,495 ఓట్లలో బొర్రా గోపీమూర్తికి 9,163 ఓట్లు సాధించారు. సమీప అభ్యర్థి గంధం నారాయణరావుకు 5,008 ఓట్లు పోలయ్యాయి. బొర్రా గోపీమూర్తి 4,155 మెజారిటీ సాధించారు. చల్లని ఓట్లు 500గా నిర్ధారించిన అధికారులు. గుడేస్తున్నారు గురు, ఎక్కడున్నా మీరు? మీరే కనపడుతున్నారు. లేదండి గతంలో టీచర్ కి ఓన్లీ బెల్లగొట్టడం, బిల్లు చేయటం అనేది మాత్రమే అదనపు పని ఉండేది. మిగిలిన సమయం అంతా పిల్లగాడితో తమ సమయం గడిపేవారు. కానీ ఈ రోజున పిల్లగాడికి పాఠం చెప్పడం కంటే కూడా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడానికి సంబంధించినటువంటి రికార్డులు రిజిస్టర్లో మెయింటైన్ చేయడంతో పాటు వాటిని యాప్లలో పెట్టడం, పిల్లల అటెండెన్స్ యాప్లు పెట్టడం, బాత్రూమ్ ఫోటోలు యాప్లు పెట్టడం, లేదంటే మార్కులు ఆన్లైన్ చేయించడం. ఇప్పుడు అపార్ అని పేరు చెప్పి పిల్లోడికి ఆధార్ కార్డు, స్కూల్ రికార్డుకి ఆధార్ కార్డుకి లింకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి టీచర్ చేత చేయించడం. అవన్నీ ప్రభుత్వానికి అవసరం అయితే దానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం. ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకోకుండా టీచర్కి పిల్లగాడికి పాఠం చెప్పే టీచర్ని ఆ పనులు చెప్పడం వల్ల అంతిమంగా నష్టపోయేది పిల్లగాడు. అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు, పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు. ఆ పిల్లలకి ఈ రోజున ప్రభుత్వం పెట్టే ఈ ఆన్లైన్ పనుల వల్ల దేనికోసం అయితే పిల్లగాడు చదువు కోసం పెట్టారో అది చదువుకు ఆటంకం కలుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాప్లని ఏదో నవంబర్ 15 లోపు యాప్లు తగ్గిస్తానో, ఏదో 1-2 చేస్తానని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు. కానీ అది పని అయినట్టు పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసి మీకు ఏదైనా లెక్కలు కావాలంటే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలా, కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వాలా, నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వాలా. నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వకుండా కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వకుండా పిల్లగాడికి పాఠం చెప్పే టీచర్ చేతే ఆ పనులన్నీ నాన్ అకాడమిక్ పనులన్నీ చేయించడం అనేది అకాడమిక్ దెబ్బతినే పరిస్థితి ఉంది. దానివల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయే పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ టీచర్ని నువ్వు సరిగ్గా పాఠం చెప్పలేదని చెప్పి నిందలేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కనీసం ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మేము ఏదో చేస్తామని చెప్పారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఉపాధ్యాయులకి జీతాలు ఎక్కువ ఉండాలని చెప్పారు. ఉపాధ్యాయులు జీతాల సమస్య, డిఎల్ సమస్య లేకుండా స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే పరిస్థితి చేయాలని చెప్పి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలిచాను. ఓట్లు సంబంధించి ఇటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో అది జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, లేదంటే ఎయిడెడ్, గవర్నమెంట్, మున్సిపల్, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు, ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కానీ, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ కి సంబంధించిన సమస్యల పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి కానీ, అదేవిధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి క్రమబద్ధీకరణ చేయడానికి 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వారిని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ, గెస్ట్ లెక్చరర్స్ కి మినిమం టైం స్కేల్ ఇవ్వటం కానీ, ఎయిడెడ్ స్కూల్లో కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ని ఈ రోజు తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి
ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ ను విడుదల చేస్తా ఉంది. ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరనుకున్నా కాదనుకున్న సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది. ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకులకు మాత్రం ప్రభుత్వ వైపు నుంచి కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చొరవ చూపట్లేదు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు ఉన్నటువంటి సెలవు రూల్స్ ని అమలు చేయటమే కాదు, వాళ్ళకి మినిమం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత బడ్జెట్ విడుదల చేసి వారికి హెల్త్ కార్డు ఇవ్వటమో, ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయటమో, అటువంటి అంశాన్ని కనీసంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇలాగ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద నేను బహుశా అంతేకాదు ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు నేను ఈ రోజున ఎమ్మెల్సీగా ఈ రోజున పీపుల్ రిప్రజెంటేటివ్ అయ్యాను, పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యాను. ఏదైతే ఈ ఓట్లు ఉన్నటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికే కాదు, సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే వారికి ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యను ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లడం, శాసన మండలిలో లేవనెత్తడం అనే అంశాలు కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 2.5 సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా.